హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఛానల్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ అయితే వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చింది. అయితే ఈ సందర్భంలో మనకు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీకి సంబంధించి సీక్వెల్ అనేది వస్తుందని చెప్పారు. అది ఇంకెవరో కాదు, ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన ఆడమ్ విన్గార్డే. సో ఆ మూవీకి సంబంధించి వచ్చిన రీసెంట్ కన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇంకా హలో ఎర్త్లోకి దూకేద్దామా? గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ అయితే మాన్స్టర్వర్స్ కి ఒక మంచి బూస్ట్ లాగా పనికొచ్చింది. దాంతో ఇంకా కొన్ని సీక్వెల్స్ అయితే కన్ఫర్మ్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ యొక్క థర్డ్ పార్ట్ ని మనకు తీసుకురాబోతున్నారు. సో ఈ మూవీకి సంబంధించి వచ్చిన డీటెయిల్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఈ మూవీ యొక్క డైరెక్టర్ గా ఆడమ్ విన్గార్డే డైరెక్ట్ చేయబోతున్నారు. ముందు మూవీస్ ఆయనే కాబట్టి ఆయన దీన్ని ఒక ట్రయల్ జిల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు థర్డ్ పార్ట్ ని మనకు తీసుకొస్తున్నారు. ఇంకా ఈ మూవీ యొక్క రైటర్ గా షాంగ్-చి గాడ్జిల్లా 2014 తీసుకుంటున్నారు. ఎందుకంటే ముందు రెండు మూవీస్ కొద్దిగా టోన్ లో కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ కొద్దిగా ఫన్ గా అలానే లైట్ టోన్ లో ఉంది. కాకపోతే ఇప్పుడు సీరియస్ టోన్ అనేది మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి గాడ్జిల్లా 2014 యొక్క వైబ్స్ ని తెచ్చేలాగా ఆ రైటర్ నే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇంకా అలానే ఇది పక్కగా సీరియస్ గా ఉండబోతుంది. జోక్స్ ఉంటాయి, కాకపోతే మనం కల్ ఐలాండ్ ఇంకా గాడ్జిల్లా 2014 మూవీస్ ఎలా చూసామో అలా ఉండబోతుంది ఈ మూవీ. నిజంగా అదైతే అదిరిపోయే విషయమే. ఎందుకంటే మాన్స్టర్స్ ని సీరియస్ టోన్ లో చూస్తేనే కొద్దిగా ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా రియలిస్టిక్ గా ఉంటుంది. రాబోయే విలన్స్ గురించి మనం చూసుకుంటే ఇదైతే ఫోకస్ మొత్తం గాడ్జిల్లా మీద ఉండబోతుంది. సో దానికి తగ్గట్టు గాడ్జిల్లా యొక్క ఎనిమీస్ ని తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా స్పేస్ గాడ్జిల్లా గానీ, బయోలాంటా లేదా డెస్ట్రాయర్ వీటిల్లో ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ముందు మూవీస్ లో మనకు గాడ్జిల్లాని ఏదో సపోర్టింగ్ రోల్లో ఏదో సైడ్ క్యారెక్టర్ గా చూపించారు. కాకపోతే ఇప్పుడు గాడ్జిల్లానే మెయిన్ ఫోకస్ లో పెట్టి ఈ మూవీని అయితే తీయబోతున్నారు. అలానే కాంగ్ అయితే గాడ్జిల్లాకి సపోర్ట్ చేయబోతుంది. సో గాడ్జిల్లా ఫ్యాన్స్ కి ఇది పండగే. ఇంకా ఈ మూవీ ఎలా ఉంటుంది, అలానే రాబోయే మూవీస్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఆల్రెడీ మాన్స్టర్వర్స్ లో రాబోయే మూవీస్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను, మన ఛానల్లో ఉంది. సో మిస్ కాకుండా చూసేయండి. అలానే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సంబంధించి మీకు ఏమైనా అర్థం కాకపోయినా ప్లేలిస్ట్ ఉంది, అందులో చూసేయండి. ఇంకా అలానే ఇందులో ఒక సిరీస్ అయితే ప్లాన్ చేశారు. అది ఆల్రెడీ మనకు 2022లోనే టీజ్ చేశారు. కాకపోతే అది కొద్దిగా హోల్డ్ లో పడింది. కానీ ఇప్పుడు అది వర్క్స్ లో ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అదైతే మొనార్క్ జీ టీమ్ మీద ఉంటుందంట. ఈ జీ టీమ్ అనేది ఇంకేదో కాదు, కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో మనం అయితే చూసాం. ఆ మాన్స్టర్స్ మధ్యలో ఒక మిలిటరీ టీమ్ అనేది ఉంటుంది మాన్స్టర్స్ ని ఎదుర్కొనేందుకు. అలానే హ్యూమన్స్ ని ఆ మధ్యలో వీళ్ళు కాపాడుతూ ఉంటారు. సో ఆ టీమ్కి సంబంధించి ఈ సిరీస్ అయితే ఉండబోతుందంట. కానీ ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. యానిమేటెడ్ అని తక్కువ అంచనా వేయలేం, అవి కూడా బాగా తీస్తారు వీళ్ళు. కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ లో మనకు గాడ్జిల్లా యొక్క విలన్ అయిన బయోలాంటన్ అయితే వీళ్ళు చూపించారు. సో ఈ యానిమేషన్ సిరీస్ ద్వారా మనకు తన్ని ఈ మాన్స్టర్వర్స్ లోకి తీసుకురావచ్చు, లేదా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ థర్డ్ పార్ట్ లో ఆ విలన్ మనం చూసే అవకాశం ఉంది. ఈ విలన్స్ గురించి కూడా మనం త్వరలో మాట్లాడుకుందాం. సో అది సంగతి. దీనిపైన మీరే అనుకుంటారు, కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.